Hello everyone, welcome to Mana College, and today's topic is hexadecimal number system. Hexadecimal conversion, hexadecimal to decimal, decimal to hexadecimal. Okay na, hexadecimal and the base value anta, the base value of hexadecimal is 16. Okay na, base or radix value equal to 16. Numbers అని ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటే 0 to 15 మధ్యలో ఉండే numbers అన్ని కూడా hexadecimal. 0 to 15 total count equal to 16 including 0 నుంచి 15 వరకు తీసుకుంటాం. యాక్చువల్గా 0 to 9 వరకు నంబర్స్ ఉంటాయి. 10, 11, 12, 13, 14, 15 హెక్సాడెసిమల్లో రిప్రజెంట్ చేయాలి. ఎందుకంటే 10ని డెసిమల్లోకి వెళ్ళిపోతుంది, 11 కూడా డెసిమల్లోకి వెళ్ళిపోతుంది, 12 కూడా డెసిమల్లో ఉంది. ఓకేనా, మేబీ ఆక్టల్ కూడా కావచ్చు. సో 15, 17 అలా తీసుకుంటే, సో 10, 10 ఎలా తీసుకుంటామంటే క్యాపిటల్ ఏ అంటాం. 11 ఈస్ కాల్డ్ యాజ్ క్యాపిటల్ బి అండ్ 12 ఈస్ కాల్డ్ యాజ్ క్యాపిటల్ సి డిఈఎఫ్ ఏబిసిడి. 10 to 15 ఏమంటామంటే ఏబిసిడిఈఎఫ్. 0 to 9 వరకు నంబర్స్ ఉంటాయి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, డిఈఎఫ్. ఇది హెక్సాడెసిమల్లోనే నంబర్స్. ఇప్పుడు కన్వర్షన్స్ తీసుకుందాం. హెక్సాడెసిమల్లో డిఫరెంట్ కన్వర్షన్స్ ఉంటాయి. ద ఫస్ట్ కన్వర్షన్స్ ఈస్ కాల్డ్ యాజ్ హెక్సాడెసిమల్ టు డెసిమల్. ఏదైనా నంబర్ని డెసిమల్లో కన్వర్ట్ చేయడం, హెక్సాడెసిమల్ నంబర్ని డెసిమల్. ఇన్ దిస్ క్వశ్చన్ అనేది మనకి హెక్సాడెసిమల్లో ఇస్తాడు, ఆన్సర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్లో రాసుకోవాలి. ఓకే, ఏదైనా ఒక హెక్సాడెసిమల్ నంబర్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి, దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఎనీ హెక్సాడెసిమల్ నంబర్. ఇక్కడ ఇచ్చాడు 194A కదా, 194A క్వశ్చన్ తీసుకున్నాను. వాట్ ఇస్ దిస్ 194A? ఓకే, 16 బేస్ వాల్యూ ఎంత, బేస్ ఆర్ రాడిక్స్ వాల్యూ 16. దీన్ని దేంట్లో కన్వర్ట్ చేయమన్నాడు, డెసిమల్లో కన్వర్ట్ చేయమన్నాడు. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, రైట్ డౌన్ ద క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ 194A. క్వశ్చన్ అలాగే రాసేయండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఎల్ఎస్బి టు ఎంఎస్బి అప్లై ద పవర్స్ ఆఫ్ ఆర్డర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ ఇనిషియల్ పవర్ 0 అండ్ దిస్ పవర్ ఈస్ 1 అండ్ దిస్ పవర్ ఈస్ 2 అండ్ దిస్ పవర్ ఈస్ 3. సో ఇప్పుడు ఏం చేయండి, మల్టిప్లై విత్ ఒరిజినల్ బేస్ వాల్యూ. 1 ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలి, బేస్ వాల్యూ ఎంత దీని ఒరిజినల్ 16 పవర్ ప్లస్ 9 ఇంటూ 16 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 16 పవర్ 1 ప్లస్ a ఇంటూ 16 పవర్ 0. a ఇంటూ 16 పవర్ 0. 16 క్యూబ్ అంటే ఎంత వచ్చింది, ఎంత తీసుకున్నాడు, 4096. 4096. 9 ఇంటూ 16 స్క్వేర్ ఎంత వస్తుంది, 2304. క్యాల్సిలో చేసుకోవచ్చు ఎగ్జామ్. 2304 లేదంటే డైరెక్ట్ మనం మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 16 64 వస్తుంది, 64. ఇక్కడ ఏ అంటే 10, 10 ఇంటూ 16 40 10 అయిపోతుంది. సిన్స్ ఏ ఈక్వల్ టు 10 హెక్సాడెసిమల్లో ఏ వాల్యూ, బట్ ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు మళ్ళీ ఏం చేస్తాను నేను, 10 వాల్యూ తీసుకున్నాను. 10 ఇంటూ 1 అనమాట. మల్టిప్లై అంటే వాల్యూ ఏతో మల్టిప్లై చేసుకోలేము కదా, అడిషన్ చేసేటప్పుడు, సమ్మేషన్ చేసేటప్పుడు ఏ ప్లేస్లో మళ్ళీ మనం ఏం చేస్తాం, డెసిమల్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 10 రాసేసుకుంటాం. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మీకు, 6474. 6474. therefore 194A hexadecimal equal to 6474 in terms of decimal loss. So this is the process of hexadecimal to decimal conversion. ఈ కన్వర్షన్ ని క్యాల్సిలో కూడా చేయొచ్చు, ఇదే ప్రాసెస్. ఓకే, ఓన్లీ రియల్ వాల్యూ ఇచ్చాడు. 194A హెక్సాడెసిమల్ నెంబర్ డెసిమల్లో కన్వర్ట్ చేయమన్నాడు, 194A. సో రైట్ టు లెఫ్ట్ పవర్స్ ఆఫ్ ఆర్డర్స్ తీసుకుంటాం, మల్టిప్లై విత్ ఒరిజినల్ బేస్ వాల్యూతో మల్టిప్లై చేస్తాం. హెక్సాడెసిమల్ కాబట్టి 16తో మల్టిప్లై చేసి టోటల్ ఆన్సర్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఇది ప్రొసీజర్. ఓకే, దీన్ని క్యాల్సిలో చేయండి. సో ఫస్ట్ మోడ్ సెటప్కి వెళ్ళండి, 4th 1 పెట్టుకోండి. హెక్సాడెసిమల్ అడిగాడు కదా, హెచ్ఈఎక్స్ ఎక్స్ పవర్ సంథింగ్ హెక్సాడెసిమల్ నెంబర్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 194. ఏ ఎలా ప్రెస్ చేయాలి, షిఫ్ట్ ప్రెస్ చేసేసి వేర్ ఈజ్ క్యాపిటల్ ఏ, ఇక్కడ మైనస్ దానికి 194A ఈక్వల్ టు ఎంటర్ చేసుకుంటే ఇక్కడికి లోడ్ అయిపోతుంది 194A. ఈ హెక్సాడెసిమల్ని దేంట్లో కన్వర్ట్ చేయమన్నాడు, డెసిమల్. డెసిమల్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ పైన డెక్ అని రాస్తుంది చూడండి.
ఓకే, ఎక్స్ స్క్వేర్ పైన ప్లస్ చేయండి 6474. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 6474. సో దిస్ ద ప్రాసెస్ ఆఫ్ హెక్సాడెసిమల్ టు డెసిమల్ కన్వర్షన్. సో ఇది ఓన్లీ రియల్ వాల్యూ. రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూ ఉందండి. ఫ్రాక్షనల్ వాల్యూ ఉంటే ఎలా చేయాలి? సేమ్ యాజ్ ఇట్ ఈస్. రియల్ వాల్యూకు రైట్ టు లెఫ్ట్ అప్లై చేస్తాం. ఫ్రాక్షనల్ వాల్యూకి ఏం చేస్తాం? లెఫ్ట్ టు రైట్. అంతే. Convert hexadecimal number 3D. So this one is D, 3D.7a into decimal format. So real plus fractional value ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా? 3D.7a. సో దీనికి ఏం చేస్తారు క్వశ్చన్కి? 3D.7aకి. సో ఫ్రమ్ రియల్ వాల్యూ, ఫర్ రియల్ వాల్యూ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అప్లై ద పవర్స్ ఆఫ్ 0, the 1, so on till ఎన్ని వస్తాయండి. వాట్ అబౌట్ ఫ్రాక్షనల్ వాల్యూకి ఏం చేయాలి? -1, -2 అలా చెప్పాను. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేయండి? మల్టిప్లై విత్ ఒరిజినల్ బేస్ వాల్యూ 3 into 16 power 1 ప్లస్ d into 16 power 0. సో పాయింట్ ఉంటే కూడా ప్లస్ పెట్టేసేయాలి. 7 into 16 power -1 ప్లస్ a into 16 power -2. So 16 3 is 48. 48. B value ఎంత? 14. 14 in 14 13. 13 into 16 power 0 1 plus 7/16. A అంటే ఎంత? 10. 10/16 స్క్వేర్. దీన్ని మొత్తం సమ్మేషన్ చేయండి. సమ్మేషన్ చేసినప్పుడు ఆన్సర్ ఎంత వస్తే అంత. ఓకేనా? ఈ సమ్మేషన్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 61.4765. 61.4765. సో ఇదే ప్రొసీజర్ నేను ఇక్కడ చేశాను. 3D.7a తీసుకుంటే ఫర్ రియల్ వాల్యూ రైట్ టు లెఫ్ట్ పవర్స్ ఆఫ్ ఆర్డర్స్ అప్లై చేస్తాం. ఫర్ ఫ్రాక్షనల్ వాల్యూ లెఫ్ట్ టు రైట్, -1, -2 సో అండి. సో మల్టిప్లై విత్ ఒరిజినల్ బేస్ వాల్యూ. బేస్ వాల్యూతో మల్టిప్లై చేస్తూ వెళ్తాం. యాడ్ చేసేసి టోటల్ ఆన్సర్ ఎంత వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెసిమల్ ఆన్సర్. ఓకే, హెక్సాడెసిమల్ నంబర్ ఇంటూ డెసిమల్ కన్వర్షన్. రియల్ ఉంటుంది, రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూస్, 2 types of procedures. ఓకే.